డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. రచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న మనం లోయర్ సైకిక్ నేచర్ అనేది లోయర్ ఇమోషనల్ నేచర్ కి సమానమైంది అని తెలుసుకున్నాం. లోయర్ ఇమోషనల్ నేచర్ గుర్తుపట్టడానికి ఏంటి లక్షణాలు అనేవి చూసాం. ఈ లక్షణాలు రకరకాల డిగ్రీలో తేడా ఉండొచ్చేమో కానీ అందరికి ఉన్నవే. గమ్మత్ ఏంటంటే ఎమోషనల్ ఒక ఉండే ప్రవర్తన అనేది ఎదురుకుండా మనిషిది మనం కానీ మన ప్రవర్తన మటుకు మనకు తెలుసుకోలేం. ఎమోషన్ ఒక అవుట్కమ్ అయిపోయిన తర్వాత యాక్షన్ అయిపోయిన తర్వాత తెలుసుకుంటామేమో. తెలుసుకొని సమర్థించుకోవటమే ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది కానీ కనీసం మనలో మనం మదన పడుతున్నప్పుడు అయినా అట్లీస్ట్ నీలో నువ్వు ఈ విషయంలో నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ పెట్టుకో. దాన్ని ఎంతసేపు సమర్థించుకుంటానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ఈ లైర్ సెకిక్ నేచరు కనుక ప్రాపర్ మెథడ్‌తో దాన్ని అటెండ్ కాకపోతే, దాన్ని అడ్రెస్ చేయకపోతే 5000 ఏళ్ళైనా మళ్ళా అదే పొజిషన్ ఉంటుంది. ఏ పొజిషన్ ఉంటుంది? మహాభారతం అప్పుడు అర్జునుడు ఒక ఆక్రందన ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. ఏమిటి ఆక్రందన? మెయిన్ డౌట్ ఏంటి అక్కడ వాడికి? ఇది తప్పు అని తెలిసి కూడా మనిషి ఎందుకని ఆపలేడు? ఇది ఒప్పు అని తెలిసి కూడా మనిషి ఎందుకు చెయ్యడు? సో, టు దిస్ ద వరల్డ్ హాస్ పెయిడ్ నో అటెన్షన్. దీనికి ఏదో మొరాలిటీలు, సోషల్ స్ట్రక్చర్‌లు, నీతులు, మంచి చెడు, విభజన, ఒక చట్ట వ్యవస్థ ఇలాంటివన్నీ మార్పు చేశారు గానీ, నిజంగా అవి ఎఫిషియెంట్‌గా 100% వర్క్ చేయడం జరగట్లా. ఎందుకంటే, ఒక వ్యవస్థ కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ ఆ వ్యవస్థనిలో రకరకాల పొజిషన్‌లో ఉండి నడిపేది మన మనుషులే. ప్రతి మనిషి మన లోయర్ సైకిక్ వాడే అంతర్గతంగా. కేవలం లాకి భయపడి, సొసైటీకి భయపడి, మంచివాడుగా మాస్క్ వేసుకొని బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఎంత ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే, వాడు అలా నమ్ముతున్నాడు నేను మంచివాడినని. చుట్టుపక్కల వాళ్ళు నమ్మటం వీడి యాక్షన్ బట్టి వీడి ప్రవర్తన బట్టి నమ్మారు అంటే, అది పోనీ వాళ్ళ ఇగ్నోరెన్స్ అది. సక్సెస్‌ఫుల్‌గా యాక్టింగ్ చేసినట్టు. కానీ మన స్వగతం, మన అంతర్గతం, మన ఆలోచనలు, మన ఇంటెన్షన్‌లు మనకైతే క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి గదా! అయినా సరే వాటిని సమర్థించినంత సేపు, వాటినెప్పుడు జస్టిఫై చేసుకున్నంత సేపు, లేదా వాటి మీద ఫోర్స్‌గా ఆపుదామని ప్రయత్నం చేసినంత సేపు, లేదా అదొక గిల్టీకి కారణమైనప్పుడు, న్యూనత భావం కారణమైనప్పుడు, ఇదే పద్ధతి ద్వారా మటుకు నీలో ట్రాన్స్‌మిషన్ అయితే రాదు. నీలో పరివర్తన అయితే రాదు. క్రేవింగ్ నడుస్తుంటుందంతే. ఏ క్రేవింగ్? అర్జునుడి క్రేవింగే. సో, దీన్ని ఈ క్రేవింగ్‌కి అటెన్షన్ పే చేయకపోయినా, ప్రాపర్ మెథడ్స్ ఇంట్రొడ్యూస్ చేయకపోయినా, దేనికోసమని టు రీ ఎడ్యుకేట్ ద థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్. ఇక్కడ నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఏదుందో అది రీ ఎడ్యుకేట్ అవ్వాల్సొస్తుంది. అది ఆల్రెడీ ఇంప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేయబడిపోయింది. కొన్ని తరతరాలుగా. ఈవెన్ ఆఫ్టర్ సెంచరీస్ అయినా సరే వి షల్ రిమైన్ బ్రూట్ యానిమల్స్. మనం ఇన్ని సెంచరీస్ అయినప్పటికీ ఇంకా యానిమలిస్టిక్ నేచరే లోపల నడుస్తోంది. బయాలజికల్‌లో అయితే మీ బ్రెయినే లోపల క్రొకొడైల్ బ్రెయిన్ ఉంది. అందుకని అలా ఉంది అనేస్తాం. ఎవల్యూషన్‌లో మిగిలిపోయిన కింద చెప్తారవి. ఓకే. హ్యూమన్‌గా మానవత్వం ఉండాలి అనేవి డైలాగులు. ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో దగ్గర దగ్గర నెల రోజుల పైనుండి యుద్ధం జరుగుతోంది. ఎంతమంది ప్రాణాలు పోయాయి? ఎంతమంది
జీవితాలు నాశనమయ్యాయి. దీనికి వీడు కారణం, వాడు కారణం, వీడు కారణం ఈ డిస్కషన్ మనకనవసరం. అసలు ఎవడు మానవుడుగా లేడు. అక్కడ సఫర్ అవుతున్నవాడు మానవుడుగా లేడు. సఫర్ చేస్తున్నవాడు మానవుడుగా లేడు. ఇది ఒప్పుకోవాలి. మధ్యలో మొదలెట్టి వీడి తప్పు, వాడి తప్పు కాదు. లాయర్ సెకిక్ నేచరే అది. ఎంత చదువుకున్నా, ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా. అందుకని హౌఎవర్ మచ్ టెక్నికల్ ప్రోగ్రెస్ వి మేక్ ఎంత టెక్నికల్ ప్రోగ్రెస్ చేసినా వాళ్ళ టెక్నికల్ ప్రోగ్రెస్ కెనాట్ మేక్ అస్ హ్యూమన్ బీయింగ్స్. ఈ టెక్నికల్ ప్రోగ్రెస్ మన్ని హ్యూమన్ బీయింగ్స్ కింద మటుకు చేయలేదు. నీకు కంఫర్ట్స్ ఇస్తుంది. నిన్ని అద్భుతాలతో ప్రలోభపెట్టి ఉంచుతుంది. నిన్ని మానవత్వం వైపు నడపకుండా చేయగలదు. సామాన్యంగా ఈ మాట అనంగానే అందరికి ఏమొస్తుంది? ఆ! నాలెడ్జ్ తప్పేం కాదు. టెక్నాలజీ తప్పు కాదు. సైన్స్ తప్పు కాదు. అది వాడిది తప్పు అని ఒక మనిషి మాత్రమే చెడ్డవాడి కింద పాయింట్ ఔట్ చేస్తుంటారు. కానీ నిజానికి డిఫరెంట్ డిగ్రీస్‌లో మనం కూడా అలాంటి లోయర్ సెక్షన్ వాళ్ళమే. ఇది అట్‌లీస్ట్ అక్నాలెడ్జ్ చేయరు. అక్నాలెడ్జ్ చేయటానికి మనసు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే దాన్ని సమాధానపరుస్తారన్నమాట. అవును వాడు ఇలా చేసాడు అనుకున్నాను శిక్షించాల్సిందే అని. అక్నాలెడ్జ్ చేయటానికి ఏమైంది? సో, అందుకని ఇక్కడే స్ట్రిక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంటుందన్నమాట. ప్రతి ఏదైతే నువ్వు చెడు అని చెప్తున్నావో, ఆ యాక్షన్‌ని రకరకాల సినారియోస్, రకరకాల సిట్యుయేషన్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. అది అలా చేయడం సబబు అని. ఇలాగా నీకేవైతే గ్రీడ్ ఉందో, లేకపోతే యాంగర్ ఉందో, హేట్ ఉందో, జెలసీ ఉందో, లస్ట్ ఉందో, డిజైర్ ఉందో, మొత్తం మీద వీటిని నా స్టేట్ ఇది. ఈ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇంతకు అబోవ్ ఉంటేనే నేను చెడు అంటున్నాను. ఇంతకు బిలో ఉంటేనే నేను మంచి అంటున్నాను. అనేది ముందు యాక్సెప్ట్ చెయ్యి. అంతేగాని ఇది ఉండకూడదని ఫైట్ చేయకు. నువ్వు యాక్సెప్ట్ చేయటం మొదలెడితే ఆటోమేటిక్‌గా ప్రపంచం మారుతుంది దాంతో పాటు. ఎవడు యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆఖరి వెధవని నేనవుతాను. నేను యాక్సెప్ట్ చేస్తాను అనే భావనలో ఉంటారన్నమాట. సో, రేపు మనం కంటిన్యూ చేద్దాం.